సూర్యాపేట జిల్లా దర్శనపెల్లి గ్రామానికి చెందిన గౌతమికి మహబూబాబాద్ బాల్య తండాకు చెందిన గణేష్కు మే 18న వివాహమైంది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న గణేష్కు కట్నం కింద బంగారం, పొలం కలిపి మొత్తం 25 లక్షల దాకా ముట్టజెప్పారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో దంపతులు కాపురం పెట్టారు. పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం కావాలని గణేష్ గౌతమిని వేధించసాగాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీ పెట్టి పెద్ద మనుషులు చెప్పినా గణేష్ తీరు మారలేదన్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గౌతమికి ఒంట్లో బాగాలేదని, ఎంత పిలిచినా లేవట్లేదని చుట్టుపక్కల వారికి గణేష్ చెప్పాడు. 108కి ఫోన్ చేయగా వారు వచ్చి చూసి అప్పటికే గౌతమి మృతి చెందిందని వెల్లడించారు. గౌతమి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. విషయం తెలిసిన గౌతమి తల్లిదండ్రులు పరుగున ఎంజీఎం వద్దకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అడిగిన దానికన్నా కట్నం ఎక్కువే ఇచ్చామని, అల్లుడి వేధింపుల వల్లే కుమార్తె చనిపోయిందని ఆరోపించారు.